జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామతి ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. 6వ స్కంధంలో ఉన్నాం. సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు గంగా నది ఒడ్డున అజామేళుని వృత్తాంతాన్ని తెలియజేశారు. అజామేళుడి వృత్తాంతం విన్న పరీక్షన్ మహారాజు సుఖ మహర్షితో ఇలా అన్నారు. దక్షుడి జననం ఈ సంచికలో కనిపిస్తుంది. స్వయంభువమను వేళల నోయయ్య సురాసురాండజోరగ నరవర్గాయత సర్గము తెలిపితి పాయక యది విస్తరించి పలుకంగదవే. ఓ సుఖ మహర్షి, స్వయంభువ మనువు వృత్తాంతాన్ని చెప్తూ దేవతలు, రాక్షసులు, పక్షులు, పాములు, నరులు మొదలైన వారి సృష్టి క్రమాన్ని గురించి మీరు చెప్పారు. దానిని ఇంకొంచెం విస్తరించి చెప్పండి అని పరీక్షన్ మహారాజు సుఖ మహర్షిని అడిగారు. ఉత్తర కొడుకు ఇట్లడిగిన యుత్తరమును నమ్మునేంద్రుడుత్తమ చేతో వృత్తి ముదమంది పలికెను దత్తర పాటుడిగి వినుడు తాపసులారా. ఇక్కడ సౌనకాది మహర్షులకు సూత మహర్షి చెప్తున్నాడు. ఉత్తరాదేవి కొడుకైన పరీక్షన్ మహారాజు ఇలా అడిగేసరికి సంతోషాన్ని పొందిన సుఖ మహర్షి చెప్పడం మొదలు పెట్టారు. ఓ తాపసులారా, నిదానంగా ఆలకించండి అని సౌనకాది మహర్షులతో సూతుడు ఇలా అన్నాడు. ప్రచేతసుల దాకా చెప్పడం జరిగింది ఇంతకు ముందు. పూని ప్రచేతసు పుత్రులు పదుగురు ప్రాచీన బర్హిష ప్రాఖ్య గలుగు వారు మహాంబోధి వలన వెల్వడి వచ్చి తగ వృక్ష వృత్తమైన ధరణి చూచి మేదిని జములపై మిక్కిలి కోపించి మదిలోన దీపిత మన్యులగుచు వక్త్రంబులను మహావాయు సంయుతమైన అనలంబు గల్పించి ఎవని జముల వెల్లువడగాల్పదొడగిన దల్లడిల్లి వారి కోపంబు వారించు వాడపోలే బలిక చంద్రుడో మహాభాగులారా దీనములు వృక్షముల మీద దిగుట తగునే. ఆ ప్రచేతసుని పుత్రులు 10 మంది ప్రాచీన బర్హిషులు. వాళ్ళు సముద్ర గర్భంలోంచి బయటకు వచ్చారు. వచ్చేసరికి మొత్తం భూమి అంతా కూడా వృక్షాలతో నిండిపోయింది. అంగుళం కూడా చోటు లేకుండా భూమి అంతా వ్యాపించిన ఆ వృక్ష సంతతిని చూసి వాళ్ళందరికీ చాలా కోపం వచ్చింది. మిక్కిలి కోపించి వాళ్ళు తమ నోళ్లు తెరిచి మహావాయువుతో కూడిన అగ్నిని కల్పించారు. ఆ అగ్నిని వదిలేసరికి చెట్లన్నీ కూడా భస్మం అయిపోవడం మొదలుపెట్టాయి. అప్పుడు తల్లడిల్లి వారి కోపాన్ని తగ్గించేందుకు చంద్రుడు, ఓ మహానుభావులారా, నోరు లేని వృక్షాల మీద మీ ఆగ్రహం తగునా అని శాంతంగా పలికాడు. మొదల వర్ధిష్ణులగు మిమ్ము సదయ హృదయు లఘు ప్రజాపతులనుతో సర్వాత్ముడనియే నట్టి మీరు ప్రజా సృష్టికైన వార లీ వనస్పతి తతుల దహింపదగునే. మీరందరూ కూడా గొప్పవాళ్ళు, వృద్ధి పొందువారైన మిమ్మల్ని దయగల ప్రజాపతులుగా సర్వాత్ముడైన భగవంతుడు సృష్టించాడు. మీరు ప్రజా సృష్టి కోసమే సృష్టించబడ్డారు. అలాంటి మీరు ఈ చెట్లని, ఈ వనస్పతులను దహించడం న్యాయమా చెప్పండి అని చంద్రుడు అడిగాడు. ఆది కాలంబున నా ప్రజాపతిపతి అయిన లోకేశ్వరుండచ్యుతుండు పద్మనేత్రుడు వనస్పతుల నోషధి ముఖ్య జాతంబు నిషము నూర్జంబు గోరి కల్పించనందు ముఖ్యంబైన ఎన్నంబు నచరంబులైనట్టి అపదమెల్లా బాధచారులకును బాల్వెట్టి ఇరుగాళ్ళు చేతులు గలిగిన జీవతతికి హస్తములు లేనియా చతుష్పాదులెల్లా నన్నముగ బోని గావించనదియుగాక యా మహాభాగుడచ్యుతుడాదరమున మీకు ననఘాక్య విఖ్యాతి జోకపరచే. ఓ ప్రచేతసులారా, ఈ సృష్టికి ప్రారంభంలో ఆ ప్రజాపతి అయిన లోకేశ్వరుడు, పద్మనేత్రుడు, అచ్యుతుడైన శ్రీమన్నారాయణుడు వనస్పతులను, ఔషధులను కల్పించాడు. శరీరానికి బలం ఇవ్వడం కోసం జీవులకు వాటిని ఆహారంగా కల్పించాడు. కదిలేవి పాదచారులైన జీవులకు పాదాలు లేని వృక్షాలను ఆహారంగా కల్పించాడు. 2 చేతులు 2 కాళ్ళు కల ప్రాణులకు 4 కాళ్ళ జంతువులను,
వృక్షాలను ఆహారంగా ఏర్పాటు చేశాడు. ఆ కారణంగా మీరు ఈ చెట్లు కాల్చివేయడం సృష్టికి విరుద్ధం కదా, ఆ అన్యాయం కూడా. అదిగాక మహాభాగుడైన అచ్యుతుడు మీకు ఆదరంతో అనఘులు అంటే పాపం లేని వాళ్ళు అనే ప్రఖ్యాతిని విఖ్యాతిని కల్పించాడు కదా. నిజముగా దేవాధీశ్వరు డజుడు ప్రజా సర్గమునకు ననగుల మిమ్మున్ సృజించనిట్టి వారికి గుజ దహనము సేయనెట్లు కోరికవడమెన్. వాస్తవంగా దేవతలకు అధీశ్వరుడైన బ్రహ్మ ప్రజలను సృష్టించడం కోసం పాపరహితులైన మిమ్మల్ని సృష్టించాడు. ఇలాంటి మీకు చెట్లను దహించాలనే కోరిక ఎలా కలిగింది? సతత మహత్వ సత్వగుణ సత్పురుష స్మృతి బొందరయ్య మీ పితరులు పితామహులు బెద్దలు నెన్నడు బొందనట్టి దుష్కృతమతమైన కోపమున గిల్బిష భావము మానరయ్య సంభృత కరుణావలోకమున భీతతరు ప్రకరంబు జూచుచున్. మీరు ఎప్పుడు సత్వగుణ ప్రధానములయ్యి సత్పురుషులుగా మెలగండి. మీ తండ్రులు కాని తాతలు కాని ఎప్పుడు మీరు పొందిన కోపాన్ని పొందలేదు కదా. అలాంటి కోపానికి లోనై మీరు మహాపాపాన్ని మూట కట్టుకోకండి. చూడండి, ఈ వృక్ష సముదాయం అంతా ఏ విధంగా భయంతో గడగడా వణికిపోతోందో ఒక్కసారి కరుణతో అవలోకించండి అని చంద్రుడు చెప్తున్నాడు. తప్పక ఎర్భకావళికి తల్లియు తండ్రియు నేత్ర పంక్తికిన్ రెప్పలు నాతికింబతి నరేంద్రుడు లోకులకెల్ల నర్ధికిన్నొప్ప గృహస్థు మూఢులకు నుత్తములెన్నగ వీరు బంధువుల్ ముప్పున గావలేని కడు మూర్ఖులు గారు నిజాల బంధువుల్. నిజానికి పిల్లలకు తల్లిదండ్రులు, నేత్రాలకు రెప్పలు, స్త్రీకి భర్త, ప్రజలకు నరేంద్రుడు, అర్ధులకు గృహస్థు, మూఢులకు ఉత్తములైన బుద్ధిమంతులు, వీళ్ళందరూ కానీ బంధువులు. అంతేకాని ఆపదలందు రక్షించలేని కఠినులు ఎప్పుడు కూడా బంధువులు కానే కారు. అఖిల భూతముల దేహాంతస్థమగుచు మగునాత్మ ఈశుడచ్యుతుడనే ఎరుగవలయు నెరిగి సర్వంబైన ఇందిరా రమణులో చూపున దనివిగా చూడవలయు చూచిన చిద్రూప శుద్ధాత్ములగు మిమ్ము నెనసిన వెక్కతో నిత్యమెచ్చు మెచ్చిన సర్వాత్మ మీరెరింగిన చోట గోపగుణంబుల బాపవలయు బాపి దగ్ధ శేష పాదపజాలంబు దివ్యమసగా బ్రతకనీయవలయు ననఘులార మీరు లస్మదీయ ప్రార్థనంబు పరగచే కొనంగవలయు. ఓ అనఘులారా, ఓ పాపరహితులారా, లోకంలో ఉండే సర్వ ప్రాణులకు వాటి దేహాలయందు ఉండే ఆత్మ ఈశ్వరుడే అని తెలుసుకోండి. తెలుసుకుని సర్వత్రా వ్యాపించి ఉన్న శ్రీహరిని మీరు మీ అంతరాత్మలో తనివి తీరా దర్శించాలి. అలా చూస్తే చిద్రూపులు శుద్ధాత్ములు అయిన మిమ్మల్ని వేడుకతో పరమేశ్వరుడు మెచ్చుకుంటాడు. అలాంటి పరమేశ్వరుడు అంతటా ఉన్నాడని ఎరిగి మీరు క్రోధాన్ని విడిచిపెట్టాలి. దయతో మీ కోపాగ్నికి దగ్ధం కాకుండా మిగిలిన వృక్ష సముదాయాన్ని అంతా బతకనివ్వండి. ఓ పుణ్యాత్తులారా, నా ప్రార్థనని మీరు ఆలకించండి. ఇది వృక్ష సముద్భవయగు మదిరేక్షణ నాప్సరసి కుమారిక ఎత్తున్ వదలగ పత్నిగ చేకొని ముదమందుడు పాద పముల మోసము వాయన్. ఇదిగో చూడండి, ఇలా చూడండి, ఇదిగో ఈమె వృక్ష సముదాయం నుండి పుట్టిన అందమైన చూపులు గల అప్సరస. ఈ లతాంగిని మీకు నేను భార్యగా ఇస్తున్నాను. ఈమెను స్వీకరించండి. ఈ వృక్ష సంతతికి ఎట్టి హాని తలపెట్టక సంతోషంతో ఉండండి అని ఇలా చెప్పి ప్రచేతసుల కుమారులు ఒప్పించి మారిష అనే కన్యను వాళ్ళకి ఇచ్చి చంద్రుడు వెళ్ళిపోయాడు. వారలు పర్యాయంబు నీరేజముఖిన్వరించి నెరిరమింపన్ ధీరుడు ప్రాచేతసుడై వారక దక్షుండు పుట్టె వనజజ సముడై. వారు ఆ ప్రాచేతసులు అప్సరసైన మారిషను వరించి వివాహం చేసుకొని ఆమెతో సుఖంగా ఉన్నారు. అప్పుడు ధీరుడు, బ్రహ్మతో సమానుడు అయిన దక్ష ప్రజాపతి జన్మించాడు. ఎవ్వని సంతానంబులు నివ్వటిలెన్ వసుధ నెల్ల నెరినా దక్షుండివ్వలన జగములన్నిట బ్రహ్వ జలము నిలిపినట్లు ప్రజ పుట్టించెన్. ఈ భూమి మీద ఉన్న సకలమైన జీవరాశులు
అన్ని ఆ దక్షుని సంతానమే. ఈ ప్రకారంగా దక్ష ప్రజాపతి జగత్తునంతా కూడా కుండలో జలాన్ని నింపినట్లు తన సంతానంతో నింపేశాడు. వారని వేట్కతో దుహితృ వత్సల దక్షుడాత్మచే గోరి సృజించెను కొన్నిటి నకుంఠిత వీర్యము చేత కొన్నిటింబోరన కేచరంబులను భూచర ముఖ్య వనేచరంబులన్ నీరచర వ్రజంబు రజనీచర జాల దివాచరంబులన్. ఆడపిల్లలంటే వాత్సల్యం చూపే దక్ష ప్రజాపతి వేడుకతో వారిని ఆత్మశక్తితో సృష్టించాడు. కొంతమందిని తన వీర్యం చేత సృష్టించాడు, కొంతమందిని ఆకాశ సంచారులుగా సృష్టించాడు, కొంతమందిని భూమి మీద సంచరించే వాళ్ళుగా సృష్టించాడు, కొంతమందిని రాత్రిపూట సంచరించే వాళ్ళుగా సృష్టించాడు, కొంతమందిని పగలు సంచరించే వాళ్ళుగా సృష్టి చేశాడు. నరసుర గరుడోరగ కిన్నర దానవ యక్ష పక్షి నగ వృక్షములన్ ధరమిడి సృష్టి యునర్చను దిరముగ దక్ష ప్రజాపతి వితత కీర్తిన్. దక్ష ప్రజాపతి నరులను, దేవతలను, గరుడులను, సర్పములను, దానవులను, యక్షులను, పక్షులను, జలచరాలను, వృక్షములను సృష్టించి శాశ్వతమైన కీర్తిని సంపాదించాడు. బహువిధముల బహుముఖముల బహురూపములైన ప్రజల బహులోకములన్ బహుళముగా చేసి మదిలో బహుమానమునొందడయ్య ప్రఖ్యాతముగన్. అనేక విధాలుగా అనేక రూపాలతో కూడిన జీవులను అనేక లోకాలలో విస్తారంగా సృష్టించినా కూడా ఆయన మనస్సులో ఆనందం కలగలేదు. అనేక విధములైన ప్రజా సృష్టులతో ప్రజా సర్గములతో కూడి ఉన్న ఆ జగములను వీక్షించి తన మదిలో తాపాన్ని పొందాడు దక్ష ప్రజాపతి. ఇంకా సృష్టి చేయాలన్న సంకల్పాన్ని విరమించుకున్నాడు. పరమ పురుషుని ఆశ్రయించాలి అనే నిర్ణయానికి వచ్చాడు. ఈ ప్రకారంగా దక్ష ప్రజాపతికి తాను చేసిన సృష్టి తనకు సంతృప్తి కలిగించలేదు. తన మనస్సులో లక్ష్మీకాంతుని, ఆ మహావిష్ణువుని సంతుష్టుని చేద్దాము అని అనుకున్నాడు. మోదంబై పరిదూషిత ఖేదంబై శాబర్థి కిలి కించిత దుర్భేదంబై బహు సౌఖ్య పాదంబై యొప్పు వింధ్య పాదంబునకొన్. అంతటా దక్ష ప్రజాపతి తపస్సు చేసేందుకు వింధ్య పర్వత ప్రాంతానికి వెళ్ళాడు. ఆ పర్వతం మనస్సులోని దుఃఖాన్ని పోగొట్టేదిగా, ఆనందాన్ని కలిగించేదిగా ఉంది. అంతేకాక శబర స్త్రీల విలాసమైన వీక్షణాలతో ఉంది. ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందించేదిగా ఉంది ఆ ప్రాంతం. అక్కడికి వెళ్ళి అఘమర్షణం అనే తీర్థంలోకి ప్రవేశించాడు దక్ష ప్రజాపతి. అది సర్వ పాపాలను ప్రక్షాళనం చేస్తుంది. అందులో ప్రతినిత్యము స్నానం చేస్తూ అతి ఘోరమైన తపస్సును చేసి శ్రీహరిని ప్రత్యక్షం చేసుకున్నాడు. హంసగుహ్యం అనే స్తోత్రంతో దక్షుడు ఈ విధంగా స్తుతించాడు. దక్షుడు చేసిన హంసగుహ్యం అనే స్తవరాజం అనే స్తోత్రం. పరమునికి వందనము సేతు బరిఢవించి మున్నవిత తానుభూతికి మృక్కి కొందు మెరయు గుణములదేలు నిమిత్త మాత్ర బంధుడైనట్టి వానికి వ్రణుతు సేతు. పరంధామునికి నా నమస్కారం. అనుభూతియే ఆకారమైన వానికి నా వందనం. సర్వ సుగుణాలతోనూ ప్రకాశిస్తూ నిమిత్త మాత్రంగా అందరికీ బంధువైనట్టి వానికి నా ప్రణామములు. ఆయన దక్షుడు మహావిష్ణువుని స్తుతిస్తున్నాడు. తవిలి గుణము చేత తత్వ బుద్ధుల చేత నిగిడి కానరాని నెలవు కాని మొదల దాన కలిగి ముక్తి మానవధి రూపమైన వాని ప్రాపుగందు. గుణముల చేత గాని తత్వ బుద్ధుల చేత గాని వెతికే వారికి ఓ శ్రీ మహావిష్ణువు నీ ఉనికి కనిపించదు. నీవు అనాదివి, ముక్త స్వరూపుడవు. అలాంటి నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను. ఎల్ల తనువులందు నిరవుంది తన తోడ బొందు చేసినట్టి పొందు కాని పొందు వందలేడు పౌరుషుండు గుణముదా గుణిని బోలెనట్టి గుణి భర్జింతు. జీవుల అన్ని శరీరాల యందు అంతర్యామి స్వరూపంగా ఉంటున్నావు, కానీ ఎవ్వరూ నిన్ను తెలుసుకోలేకుండా ఉన్నారు. ఆ జీవులందరూ వారిలో వారు పొందు చేస్తున్నారే తప్ప నీతో పొందు చేయలేకుండా ఉన్నారు. గుణములలో చిక్కుకున్న జీవులు గుణాలకు ఈశ్వరుడైన నిన్ను పట్టించుకోవడం లేదు. అలాంటి గుణివైన నిన్ను నేను భజిస్తున్నాను.
పూనిమనంబులుందనువు భూతములున్ మరి ఇంద్రియంబులున్ ప్రాణములున్ వివేకగతి బాయకయన్యముదమ్ము నెమ్మెయింగానగ నేర వాగుణని కాయములం బరికించు నట్టి సర్వానుగతున్నమస్త హితు నాదిమ పురుషునాశ్రయించదన్. మనస్సు, తనువు, పంచభూతాలు, పంచ ఇంద్రియాలు, పంచ ప్రాణాలు, వీటితో ఉన్న జీవులు నేను అంటే అవే అనుకుంటున్నారు. అజ్ఞానంతో అంతకంటే వేరే ఏమీ లేదనుకుంటున్నారు. ఆ ఉద్దేశంతో నిన్ను గుర్తించలేకున్నారు. సమస్తానికి హితుడైన వాడివి, పరమాత్మ స్వరూపుడివి, ఆది పురుషుడివి అయిన నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను అని దక్షుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. మనస్సు అనేక విధాలైన నామరూపాలతో ఏర్పడింది. మనస్సు వాటిని గుర్తిస్తూ ఉంటుంది. నామరూపాత్మకమైన ఈ ప్రపంచం తొలగిపోయినప్పుడు మనస్సు లేకుండా పోతుంది. అప్పుడే జ్ఞాన స్వరూపమైన ఆత్మ గోచరిస్తుంది. దానినే సమాధి అని అంటాము. అలాంటి సమాధికి ఆశ్రయభూతుడమైన హంస స్వరూపుడవు ఓ మహావిష్ణువు, నీకు నమస్కారము. ఎండుకట్టెలో గూఢంగా ఉన్న అగ్నిని రగులు కొల్పినట్లు కొంతమంది బుద్ధిమంతులు హృదయంలో ఉన్న పరమ పురుషుడి మాయను తొలగించి పరమ పురుషుడైన నిన్ను ప్రకాశింపజేస్తారు. అలాంటి విశ్వరూపి నాకు ప్రసన్నమొగ్గాక. ఆ విశ్వరూపి వాక్కు చేత కాని, బుద్ధి చేత కాని, ఇంద్రియముల చేత కాని, మనస్సు చేత కాని నిరూపించడానికి వీలు లేనివాడు. ఎవడు నిర్గుణుడో, సర్వానికి జన్మకారణుడెవడో, ఎవని స్థితికారకుడో, ఎవడు లయకారకుడో, ఎవడు పర అపరములకు పరుడో, ఎవడు అనన్యుడో, ఎవడు సర్వవ్యాపకుడో అలాంటి దానినే పరబ్రహ్మము అంటాము. నేను అలాంటి ఆది కారణమైన తత్వాన్ని ఆశ్రయిస్తాను. అట్టి పరబ్రహ్మ ప్రభావం వల్లనే మాట్లాడేవారు మాట్లాడగలుగుతున్నారు, వాదం చేసేవాళ్ళు వాదం చేయగలుగుతున్నారు. అలాంటి అనంత గుణములు కల మహాత్ముడికి నేను ప్రణామాలు చేస్తున్నాను. అస్థి అంటే ఉన్నది, నాస్తి అంటే లేదు. అస్థి నాస్తి అని రెండు ధర్మాలుగా కనబడుతున్నా అవి ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నట్లు కనబడుతున్నా ఉపాసన శాస్త్ర సాంఖ్య శాస్త్రముల ద్వారా వాటికి సమత్వాన్ని చేకూర్చే పరమాత్మ నాకు అనుకూలమగ్గాక, ఎవనికి వాస్తవంలో నామము రూపము లేకపోయినా లోకం మీద అనుగ్రహం కోసం నామ రూపాదులు కలిగి తేజరిల్లుతూ ఉంటాడో అలాంటి పరమేశ్వరుడు నాకు ప్రసన్నమగ్గాక. ఎవరు లోకంలోని జనుల పూర్వజన్మ కర్మ విశేషాల చేత సుగంధాన్ని మోసుకొచ్చే వాయువులాగా ప్రవర్తిస్తుంటారో అలాంటి పరమేశ్వరుడు నా మనోరథాన్ని సఫలం చేయుగాక. ఈ విధంగా భక్తి పారవస్యం చేత స్తుతి చేస్తున్న దక్ష ప్రజాపతి ముందు భక్తవత్సలుడైన శ్రీహరి సాక్షాత్కరించాడు. భర్మాచలేంద్ర ప్రపాతద్వయంబున గలిగిన నీలంపు గనులనంగా మనసితాక్షు ఇరు మోపుపై నిడినట్టి పదముల కాంతులు పరిఢవింప జండ దింగ్మండల శుండాల కరముల కైవడి నెనిమిది కరముల మర జక్ర కోదండాసి శంఖ నందక పాశ చర్మ గదాదుల సరివిభూని నల్లమేను మెరయ నగుముగం బలరంగ జల్ల చూపు విబుధ సమితి బ్రోవ పసిడి కాసెబూని బహుభూషణ కిరీట కుండలముల కాంతి మెండు కొనగా. ఆ శ్రీహరి గరుడునిపై కూర్చునున్నాడు. ఆయన చాచిన రెండు పాదాలు ప్రత్యక్షమయ్యాడు కదా. ఎలా ఉన్నాయంటే ఆ బంగారు పర్వతం చర్యకు రెండు ఇంద్రనీల మణుల్లాగా గోచరిస్తున్నాయి. ఆయన అష్టబాహువులు అష్టదిగ్గజముల తొండాల్లాగా భాసిల్లుతూ చక్రము, ధనస్సు, ఖడ్గము, శంఖము, పద్మము, పాశము, డాలు, గదలతో శోభిల్లుతున్నాయి. నల్లని శరీరంతో, నవ్వుముఖంతో, చల్లని చూపుతో, కిరీటము కుండలముల కాంతి అతిశయింపగా బహుభూషణములతో ఆ శ్రీ మహావిష్ణువు దక్ష ప్రజాపతి సన్నిధిలో ప్రత్యక్షమయ్యాడు. కుండలమణి దీప్తి గండస్థలంబుల భూర్ణెందురాగంబు పొందు పరుప దివ్య కిరీట ప్రదీప్తులంబర రమా సతికి గౌసుంభ వస్త్రంబు కాగా వక్షస్థలంబుపై వనమాల మాలికల్ శ్రీవత్స కౌస్తుభ శ్రీల నొరయ నీలాద్రి బెనగొని నిలిచిన విద్యుల్లత లభాతి కనకాంగదములు మెరయ.
నఖిల లోక మోహనాకార యుక్తుడై నారదాది మునులు చేరి పొగడ గదిసి మునులు పొగడ గంధర్వ కిన్నర సిద్ధ గానరవము చెవుల నలరా. ఆ మహావిష్ణువు ధరించిన మణిమయ కర్ణ కుండలములు, వాటి యొక్క ప్రకాశం, ఆ దీప్తులు ప్రసరించి చెక్కిళ్ళు చంద్రబింబంలాగా మెరిసిపోతున్నాయి. శిరస్సును ధరించిన దివ్యమైన కిరీటం యొక్క కాంతులు ఆకాశ లక్ష్మికి కుంకం రంగు వస్త్రం లాగా శోభిల్లుతోంది. ఆయన వక్షస్థలం మీద వెలుగొందే వనమూలికలు శ్రీవత్సంతోనూ కౌస్తుభంతోనూ పోటీ పడుతున్నాయి. మెరుపు తీగల్లాగా ఆయన భుజకీర్తులు నీలగిరిని చుట్టినట్టుగా మెరుస్తున్నాయి. నారదాది మునులు పొగుడుతుండగా గంధర్వులు కిన్నరులు సిద్ధుల యొక్క గానము చెవులకు ఆనందాన్ని అందిస్తుండగా అఖిల లోకాలకు సంతోషాన్నిచ్చే మోహన స్వరూపంతో ఆ మహావిష్ణువు సాక్షాత్కరించాడు. సర్వేశుడు సర్వాత్ముడు సర్వగతుండు అచ్యుతుండు సర్వమయుండై సర్వంబు చేరి కొలువగా సర్వదుడై దక్షునకు ప్రసన్నుండయ్యన్. సర్వేశ్వరుడు, ఆత్మస్వరూపుడు, సర్వగతుడు, సర్వమయుడు అయిన అచ్యుతుడు సర్వము తనను చేరి కొలువ ఆ దక్ష ప్రజాపతికి ప్రసన్నుడయ్యాడు. ఈ ప్రకారంగా ప్రసన్నుడైన సర్వేశ్వరుని దివ్య రూపం వెలుగొందుతూ అన్ని దిక్కుల్లో ప్రకాశిస్తోంది. దక్షునకు మహదాశ్చర్యాన్ని కలిగించింది. దాన్ని వీక్షించిన చూసిన అతని హృదయంలో భయము, సంతోషము, ఆశ్చర్యము అన్ని కలిసి ఒకేసారి వచ్చాయి. ఈ ఆత్మ తన్మయత్వం నుండి మెల్లగా తేరుకొని సాగిలపడి దండ ప్రణామాన్ని ఆచరించాడు. సెలయేరుల కలయికతో ఒడ్డులొరిసి ప్రవహిస్తూ సముద్రాన్ని చేరుకున్న పెద్ద నదీ ప్రవాహం లాగా దక్ష ప్రజాపతి పిక్కటిల్లిన సంతోషంతో భగవంతుని ఎదుట నిలిచాడు. తన చిత్తాన్ని ఆత్మయందు నిక్షిప్తం చేసి సంతోషంతో ఆ భగవంతుని గురించి పలకాలున్నా పలకలేకపోతున్నాడు. ఒకసారి పరమాత్మ కనిపిస్తే మనకేం మాట రాదు నోట. మంగళాన్ని ఆపాదించే ఆయన నామాలను ఉచ్చరించాలని అనుకున్నాడు. అతి నిర్మలమైన ఆయన లీలలను పొగడాలి అనుకున్నాడు. అందరికీ సంతోషాన్ని కలిగించే ఆయన పరాక్రమాన్ని స్తుతించాలి అనుకున్నాడు. తన మనస్సులోని భావాలను ఆయనకు చెప్పాలని అనుకున్నాడు. కానీ అనుకున్నది ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయాడు. ప్రజలను పుట్టించాలనే కోరికతో ఉన్న దక్ష ప్రజాపతిని ఆ స్థితిలో చూసి సర్వుల యందు దయ కలిగిన వాడు, అందరి హృదయాల్లో ఉన్నవాడు, సర్వజ్ఞుడు అయిన పరమాత్మ ఆర్తులను పోషించే మాటలతో ఇలా అన్నాడు. మెచ్చితి ప్రాచేత సతపమిచ్చట ఫల సిద్ధిమయ్యే నిట్లతి భక్తిన్ హెచ్చగు మధ్వర విభవము నచ్చు పడం బొందనెవ్వడర్హుడు జగతిన్. ఓ దక్ష ప్రజాపతి, నిన్ను నేను మెచ్చుకున్నాను. నీ తపస్సు ఫలించింది. ఈ విధంగా అత్యంత భక్తితో నన్ను సేవించి నా నుంచి వరాలు అందుకోవడానికి నువ్వు తప్ప అర్హుడైన వాడు ఇంకెవరు లేరు. ఈ లోకంలో ఇంకెవరున్నారు? తపము చాలునింక దగభూత తతికి విభూతులొనరుగాక పొందుపడగా నిధియ సొమ్ము మాకు నిత్యలో గల కోర్కి పొసగ నీదు వలన పొందుపడియే. ఇంక నీ తపస్సు చాలించు. సకల భూత సమూహాలకు శుభములు కలుగ్గాక. నువ్వు సృష్టి చేయాలనే కోరికతో తపస్సు చేశావు. నా మనస్సులో కూడా ఇష్టమైన కోరిక అదే ఈ విధంగా నెరవేరింది. ఓ దక్ష ప్రజాపతి విను. బ్రహ్మ, శివుడు, ప్రజాపతులు, మనువులు, ఇంద్రుడు వీళ్ళంతా కూడా నా నుంచి పుట్టిన వాళ్ళే. యమ నియమాలు, సంధ్యావందనము ఈ రూపంలో చేసే తపస్సే నా హృదయం. సాంగోపాంగమైన జపము, ధ్యాన రూపమైన విద్యయే నా శరీరం. ధ్యానం మొదలైన విషయాలలో భావము, దానిని చెప్పే శబ్దజాలము, ఈ క్రియ నా ఆకృతి, క్రతువులు నా అంగాలు, ధర్మమే నా ఆత్మ, దేవతలు ప్రాణాలు, నిగమం నా స్వరూపం. ఈ జగత్తు పుట్టడానికి ముందు నేను ఒక్కడనే తేజర్లుతూ ఉండేవాడిని. బయట కానీ లోపల కానీ వేరే ఏమీ లేదు. ఈ సర్వ జగత్తు సుషుప్తావస్థలో ఉండగా సర్వము లీనమై ఉన్న కారణంగా సంజ్ఞా మాత్రంగా అవ్యక్తునిగా ఉన్న జీవునిలాగా నేను ఒక్కడనే ఉన్నాను. అనంతుడనైన నా నుండి నా అనంత గుణముల వలన గుణములు కల బ్రహ్మాండమును అయోనిజుడు స్వయంభువు అయిన బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ ఉదయించారు. నా తేజస్సు నుండి జనించిన మహాదేవుడైన బ్రహ్మ అసమర్థునిలాగా కృతార్థుడు కాక ఉండిపోయిన సందర్భంలో తపస్సును ఆచరించమని నేనే బోధ చేశాను. అప్పుడు ఘోరమైన తపస్సును ఆచరించి సృష్టికర్తృత్వాన్ని వహించి మిమ్మల్ని అందరినీ సృష్టించాడు.
ఓ దక్ష ప్రజాపతి, ఇప్పుడు పంచజనుడు అనే ప్రజాపతి పుత్రిక అయిన అశక్ని అనే పేరు గల ఈ కన్యను నేను నీకు ఇస్తున్నాను. ఈమెను భార్యగా గ్రహించి దాంపత్య ధర్మంతో ప్రజా సర్గమును బహుళంగా సృష్టిస్తావు నువ్వు. నీ అనంతరం ఇదే క్రమంలో ప్రజాభివృద్ధి జరగగలదు, వాళ్ళందరూ నన్ను ఆరాధిస్తూ ఉండగలరు అని పలికి ఆ శ్రీహరి స్వప్నంలో కనిపించిన పదార్థంలాగా అదృశ్యమైపోయారు. అప్పుడు దక్షుడు విష్ణుమాయ చేత వర్ధమానుడే పంచజనుని పుత్రిక అయిన అశక్ని యందు హర్యస్వులు అనే పేరు గల 10,000 మంది పుత్రులను కన్నాడు. అప్పుడు ధార్మికులైన ఆ దక్షపుత్రులు తండ్రి ఆజ్ఞ చొప్పున ప్రజలను సృష్టించే నిమిత్తం ముందుగా పశ్చిమ దిక్కుకు వెళ్ళారు. అక్కడ సింధు నది సంగమం దగ్గర సమస్త దేవతలు, మునులు, సిద్ధుల చేత సేవించబడుతూ ఉన్న నారాయణ సరస్సు అనే తీర్థరాజాన్ని చూశారు. ఆ తీర్థరాజం సమస్త దోషాల నుండి విముక్తులుగా చేస్తుంది, నిర్మల చిత్తులను చేస్తుంది. ఆ తీర్థంలో హర్యస్వులు స్నానం చేసి నిర్మల అంతరంగులై పరమహంస ధర్మాన్ని పాటిస్తూ ప్రజా సృష్టి కోసం తండ్రి గారి ఆజ్ఞ ప్రకారం ఉగ్ర తపస్సు చేస్తున్న వారి దగ్గరకు నారద మహర్షి వచ్చారు. మీరతి మూఢులు మీదటి గతిగాన రెన్నంగ బసి బిడ్డలన్నలారా, పుడమిదానెంతనే కడపరి కింపరు ప్రజల బుట్టించనే ప్రతిభ కలదు. అట్లైననొక్క మహాత్ముడు పురుషుండు బహురూపములు గల భామ యొకతే, పుంసలి భర్తయు పురణింప నుభయ ప్రవాహంబు గల నది వరల గదల, నంచయొకటి 25 మహిమల గలిగియుండు తెరువుగాన రాక, వజ్ర నిబిడమగుచు వరుస ధనంతన తిరుగు రాష్ట్ర బిలము తేటబడగా. నాయనలారా, నారద మహర్షి అంటున్నారు, మీ భవిష్యత్తు మీకు తెలియని మూర్ఖుల్లాగా కనిపిస్తున్నారు. మీరు పసిబిడ్డల్లాగా ఉన్నారు. ఈ భూమి పరిమాణం ఇంత అని మీకు తెలిసినట్లేదు. ప్రజలను పుట్టించడానికి మీ దగ్గర ఉన్న ప్రతిభా సామర్థ్యాలు ఏంటి? ఆత్మస్వరూపుడైన పురుషుడు ఒకడున్నాడు, బహు రూపములు కల స్త్రీలాగా ప్రకృతి ఉంది. వీళ్ళిద్దరూ కలిసి సంసారం చేస్తున్నారు. ఈ సంసారం అనే నది 2 వైపులా ప్రవాహం గలది. ఆ సంసార నదీ ప్రవాహంలో హంస ఒకటి 25 మహిమలు కలిగి తిరుగుతూ ఉంటుంది. దానికి మార్గం తెలియక వజ్రకాంతులతో దట్టమైన జల ప్రవాహం పడే గోతి చుట్టూ తను తిరుగుతోంది. అందులో పడితే మళ్ళీ లేవలేదు. వినుడందులయను రూపమునను వందగ నెరుగకాత్మనాత్మ గురోక్తిన్ కొనసాగించద మను మిమ్మన నేమియు లేదు మూఢులని తెలిసి తగన్. కనుక వినండి, అందుకు తగినట్లుగా ఎలా ప్రవర్తించాలో తెలియక కేవలం మీ తండ్రి గారి మాటలను కొనసాగించడం కోసం మీరు పూనుకున్నారు. ఇందులో మిమ్మల్ని అనడానికి ఏమీ లేదు, మీరు అజ్ఞానులని తెలుస్తోంది అని ఈ ప్రకారంగా నారద మహర్షి బోధించేసరికి హర్యస్సులు నారదుని మాటలు విని వాళ్ళలో వాళ్ళు ఇలా అనుకున్నారు. సూర్యుడి క్షేత్రజ్ఞుడన నతి సూక్ష్మ బుద్ధి నరయన జ్ఞాన బంధనం బగుతు లింగ దేహమున నెద్ది గలదది తెలియకున్న గలదే మోక్షంబు దుష్కర్మ గతుల చేత. ముందుగా క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు అనేది మనం సూక్ష్మ బుద్ధితో గ్రహించాలి. ఆ తర్వాత అజ్ఞాన బంధనమైన లింగదేహంలో ఉన్నది ఏంటో దాన్ని తెలుసుకోవాలి. వాటిని తెలుసుకోకుండా కేవలం కర్మాచరణ వలన మోక్షం కలుగుతుందా? కలగదు కదా. కలడు జగదేక సన్నుత కారణుండు స్వామి భగవంతుడ భవుండు స్వాశ్రయుండు పరముడ అతని చూడక బ్రహ్మకైన కలుగునే ముక్తి పదము దుష్కర్మ గతుల. ఈ లోకాలన్నిటికీ మూల కారణుడు ఒకడు ఉన్నాడు. ఆయనే సృష్టికి స్వామి. ఆ భగవంతుడు జనన మరణాదులు లేనివాడు, ఆత్మాశ్రయుడు. ఆయనే పరుడు. అతన్ని గురించి తెలుసుకోకుండా, ఆయన దర్శించకుండా బ్రహ్మకైనా ముక్తి కలగదు. పురుషుడెట్టు లేని పూని బిల స్వర్గ గతుడు ఓలి వర్త కంబుమాను నట్టి బ్రహ్మ మెరుగు నయ్యకు స్వర్భోగ కర్మగతులనేమి కానబడును. జీవుడు తను ఆచరించే కర్మలన్నీ స్వర్గప్రాప్తి కోసం అనుకుంటాడు, ఆచరిస్తాడు. స్వర్గప్రాప్తి అనంతరం ఇంకేమీ లేదనుకుంటాడు. కానీ అలాంటి వాడికి పరమాత్మ గురించి ఏం తెలుస్తుంది? తన్నిష్టాగతి లేని వారికి నసత్కర్మ ప్రచారంబుచే మున్నేమయ్యడి ఆత్మబుద్ధి గుణ సమ్మోహంబునందోచుచున్ వన్నెల్ వెట్టుక వింత బాగుల తరిన్ వర్తించు దౌర్గుణ్య
సంపన్న స్త్రీయును బోలే నెల్లగతులం ప్రఖ్యాతమయ్యుండగన్. బ్రహ్మమునందు నిష్ట లేని వాళ్ళకి అసత్కర్మలు చేసుకుంటూ పోయేవాడికి ఉపయోగం ఉండదు. జీవుని బుద్ధి చంచలమైంది, అది ఎన్నో వన్నెలు పెట్టుకుని వింత వింతగా చరిస్తుంటుంది. చాలా దుర్గుణాలు కల సంపన్న స్త్రీ లాంటిది, దాని నుండి బయటపడకుండా ఉంటే కైవల్యం ప్రాప్తించదు అని వాళ్ళల్లో వాళ్ళు ఇలా అనుకుంటున్నారు. అనువంత సృష్టి నవ్యయముగా చేయుచు ప్రచుర ప్రవాహ సంపతితమైన నెరయగూలంబను నిర్గమ స్థానంబు నందు వేగము గల క్రందు మాయ గదలి అహంకార గతి వశంబున జాల వివసుడై బోధకు విపరి అయిన వానికి నీరీతి వలవంత కర్మ ప్రచారంబులను మీద జక్కనైనా జన్మ మరణ ముఖ్య జాడ్యంబుతో బాసి యఖిల సౌఖ్య పదవి నరసి కర్మ మార్గమైన ఎట్టి మహనీయ ధామంబు చిత్త మారనెట్లు చేరగలడు. ఈ సృష్టి కార్యాన్ని కొనసాగిస్తూ ఆ ప్రవాహంలో పడి కొట్టుకొని పోతూ ఒడ్డు కనిపించినా దాన్ని పొందలేడు. మాయలో పడి కొట్టుకొని పోతూ అహంకారం చేత వివసుడై జ్ఞాన మార్గానికి దూరం అవుతాడు, దుష్కర్మలు చేస్తూ ఉంటాడు. ఈ ప్రకారంగా జన్మము మరణము రోగము అనే జాడ్యాల్లో చిక్కుకున్న జీవుడు సర్వ సౌఖ్యాలకు నెలవైన మోక్ష మార్గాన్ని ఎలా చేరగలడు? దాని సంసర్గ గుణములు దప్పి నడుచు కుచితపు భార్య చేకొన్న కుమతి ఓలే తివిరి సుఖ దుఃఖముల గూడి తిరుగు జీవ రూపమెరుగని వారికి ప్రాపు గలదే. కుమతి అయిన పురుషుడు కుత్సిత బుద్ధి గల స్త్రీని భార్యగా పెళ్లి చేసుకుంటే ఆ సంసారం సక్రమంగా నడవదు. జీవస్వరూపాన్ని తెలుసుకోకుండా సుఖ దుఃఖాల్లో పరిభ్రమిస్తూ సంసారంలో పడి కొట్టుకుంటున్న వాడికి మోక్షం అనేది ప్రాప్తించదు. పంచవింశతి తత్వరాశి కపార దర్పణమయ్యుదా గుంజమై పురుషుండు తత్వము గోరి పట్టగ నేరకే మంచు గించుదలంచు వారల మార్గ కర్మము చేయగా మంచి లోకము వారికేటికి మానుగా సమకూరెడిన్. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, పంచభూతాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, పురుషుడు, ఈ 25 తత్వాలు ప్రతిబింబిస్తాయి అద్దం లాంటి పరతత్వంలో. ఆ తత్వాన్ని జీవుడు పట్టుకోగలగాలి. పట్టుకోలేక మనకెందుకులే అని తలపోసే వారికి మంచి లోకాలు ఎలా సమకూరుతాయి? బంధానుమోక్షణ క్రమ సంధానైశ్వర్య దుర్య శాస్త్ర సమగ్ర గ్రంథంబు మాను చిద్రు పాంతునకు నకర్మగతుల నగునే శుభముల్. బంధంలో తగులుకున్న వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చేది ఆధ్యాత్మిక విద్య. అలాంటి విద్యను పరిత్యజించి కర్మ కలాపాల్లో చిక్కుకునే అజ్ఞాన అంధుడికి శుభం కలుగుతుందా? చూడని జగమంతయున్వెస పుట్టి పుట్టుక లీల నే జోడు లేక రయంబునంగుడి చుట్టినట్టి స్వతంత్రము గూడి ఉండిన కాలచక్రము గోరి చూడని వారికే జాడగల్గున కర్మ సంగతి జారు మోక్ష పదంబిలన్. ఈ కాలచక్రం ఉన్నదే, ఇది ఎలాంటిది అంటే చాలా స్వతంత్రమైంది. ఈ జగత్తును చుట్టి వేగంగా మాయం చేసే పద్ధతులు ఆ కాలచక్రానికి బాగా తెలుసు. అట్టి కాలాన్ని గురించి తెలుసుకోకుండా కర్మలు చేస్తూ ఉండేవారికి మోక్షం అనేది ఎలా వస్తుంది? జన్మహేతువైన జనకు నిర్దేశంబు తనకు చేయరాని దనుచు తెలిసి గుణమయ ప్రవృత్తి ఘోరాధ్వ నిశ్వాస నిరతుడగుచు చేయ నేరడతడు. అసలు విషయం ఏంటంటే, ఈ సృష్టి చేయాల్సిన బాధ్యతను మన జనకుడు అయిన దక్ష ప్రజాపతికి మన తాతగారైన విధాత అప్పచెప్పాడు. అయితే మన తండ్రి గారైన దక్ష ప్రజాపతి తన జనకుడైన బ్రహ్మగారి నిర్దేశం తనకు చేయడం ఇష్టం లేక మనకు అప్పచెప్పాడు. ఘోరమైన ప్రవృత్తి మార్గం ఇష్టం లేకనే మన తండ్రి గారు అలా చేశారు అని తన వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు అని ఆ దక్ష ప్రజాపతి కుమారులు అప్పుడు ఏం చేశారంటే, అని వాళ్ళలో నారద మహామునికి వాళ్ళు మాట్లాడుతున్నారు. వినవయ్య భూపాల ముని వరేణ్యుని మాటలను వందదలపోసి వినయమలరా వలగొని అతనికి వందనం పునరించి తిరిగి ఎన్నడు రాని తెరువు బట్టి చెయ్యనానేగిరి సహజ స్వర బ్రహ్మమయమైన పంకజ నయను పాద పద్మమరందంబు పానంబు సేయుచు మత్తిల్లి నిలచిన మానసాళి పరిణమింప విష్ణు బాడుచు తత్కీర్తి సరణి మ్రోయు మహతి సంఘటించి నారదుండు గుణ విశారదుండేండేని జనియ జగము తన్ను సన్నతింప అని
ఈ కుమారులందరూ కూడా వాళ్ళలో వాళ్ళు, దక్ష ప్రజాపతి కుమారులు వాళ్ళలో వాళ్ళు తర్కించుకొని నారద మహాముని ఆదేశానుసారం ఆచరించారు. వినయంతో నారద మహామునికి వందనం చేశారు. వెనక్కి తిరిగి రాని మోక్ష మార్గాన్ని అవలంబించారు. నారదుడు బ్రహ్మమయమైన పంకజనయనని పాదపద్మ మకరందాన్ని పానం చేస్తూ తన మనస్సు అనే మధుపం పరవశించగా తన వీణ అయిన మహతిని మీటుకుంటూ జగములు సన్నతింపగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ దక్షుడు తనయులు వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. అప్పుడు దక్షుడు తనయులు తప్పి మహాపదము గనుట తగ నారదుడే చెప్పిన గప్పిన శోకము ముప్పెరుగొని చిత్త వృత్తి మూరింబోవన్. నారదుడు వెళ్ళి దక్ష ప్రజాపతిని కలుసుకొని, ఇదిగో నీ కుమారులు వాళ్ళే సృష్టి చేయటం లేదు, నివృత్తి మార్గమైన మహాపదంలోనికి వెళ్ళిపోయారు అని చెప్పారు. అని చెప్పేసరికి దక్ష ప్రజాపతికి చాలా శోకం పెళ్ళుబుకింది. పడలుచునున్న వచ్చి కమలాసనుడు రడిలంగ బల్కెమున్ పడసిన లీల పుత్రులన పార గుణాఢ్యులగాంచుమన్న నా పడతుక వల్ల గ్రమ్మరను బల్వురదా శబళాశ్వ సంజ్ఞలన్ బెడగగువారి పుణ్యముల పేర్చిన వారి సహస్ర సంఖ్యలున్. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి, దక్ష ప్రజాపతి ఎప్పుడైతే దుఃఖంలో మునిగిపోయారో తన పిల్లలందరూ కూడా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారని తెలిసి బ్రహ్మ వచ్చి దక్షుడికి ధైర్యం చెప్పాడు. చెప్పి పూర్వం పొందినట్లే మళ్ళా అపార గుణాఢ్యులైన ఆ పుత్రుల్ని పొందు నువ్వు అని ఉత్సాహ వచనాలను చెప్పారు. అప్పుడు దక్షుడు తన పత్ని అయిన అసిక్ని అందు వేల కొలది పుత్రులను పొందాడు. వాళ్ళే శబలాశ్వులు. వాళ్ళందరూ కూడా పుణ్యమూర్తులు. పుట్టించిన జనకుని మది పుట్టిన తల పెరిగివారు పూనిక ప్రజలం బుట్టించు వ్రతము గైకొని గట్టిగా తపమాచరింపగా జనరివెసన్. అంత శబలాశ్వులు తమ జనకుని మదిలోని సంకల్పాన్ని ఎరిగి పట్టుదలతో ప్రజలను సృష్టించాలి అనే వ్రతంతో తపస్సు ఆచరించే నిమిత్తం వెళ్ళారు. ఇలాగా శబలాశ్వులు సంతానం కోరి తపస్సు చేయడం కోసం నారాయణ సరోవరం చేరారు. ఆ సరోవరం కేవలం చూసిన మాత్రం చేతనే అనుగ్రహిస్తుంది, సకల పాపరాశిని తొలగిస్తుంది. ఆ తీర్థ ప్రభావం చేత అందరూ ఫలసిద్ధిని పొందుతారు. అలాంటి పుణ్యతీర్థాన్ని ఆశ్రయించి సమస్త దోషాలను శబలాశ్వులు పోగొట్టుకున్నారు. బ్రహ్మేంద్రాదులు నందనేరని పరబ్రహ్మంబు చింతింపుచున్ బ్రహ్మానందము పొంది జిహ్వికలపై బ్రహ్మణ్య మంత్రంబు సద్బ్రహ్మాలోకన వాంఛతో నిలుపుచున్ బ్రహ్మం వితండంచు మున్ బ్రహ్మ జ్ఞాన గురున్ హరిందపమునం పాటించి రబ్బాలకొల్. ఆ శబలాసులు బ్రహ్మ ఇంద్రుడు అందుకోలేని పరబ్రహ్మాన్ని గురించి చింతిస్తూ బ్రహ్మానందాన్ని పొందారు. వాళ్ళు పరమాత్మకు సంబంధించిన మంత్రాన్ని ఆయన్ని దర్శించాలి అనే కాంక్షతో జపిస్తూ హరిని గూర్చి తపస్సు చేశారు. ఏకపాదాంగుష్ఠమిల మీద సవరించి నిశ్చల కాయులై నిక్కి నిలిచి కరములు గీలించి సరవి మీదికి నెత్తి గురుతుగా వెనుబయల్ గుట్టి పట్టి నిడివిగా క్రూరమై నిగిడిన చుట్కుల గడు తీవ్ర భానుని బొదివి పట్టి వడిగొంత కాలంబు వాయువు భక్షించి ఎంత నుండి నిరాహారులగుచు సకల లోకములకు సంహార కరమును బేర్చి దేవతలకు భీతికరము గాగ ఘోర తపము గావింపదొడగిరి మహిత చిత్తుల కుమారవరులు. ఆ దక్షుడి కుమారులైన ఆ పిల్లలందరూ కూడా శబలాసులు అనే పిల్లలు ఒంటి కాలు మీద నిలబడి నిశ్చలంగా తపస్సు చేశారు. తీవ్రమైన చూపులతో సూర్యుడిని చూస్తూ కొంతకాలం వాయువును మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఆ తర్వాత అది కూడా మానేసి నిరాహారులే వాళ్ళ తపస్సును కొనసాగించారు. అప్పుడు సకల లోకాలు భయంతో వణికాయి, దేవతలు భయపడ్డారు. ఆ విధంగా శబలాసులు నిర్మల చిత్తంతో భయంకరమైన తపస్సు చేస్తున్నారు. అలా తపస్సు చేస్తున్నప్పుడు ఇలా తపస్సు చేస్తూ నిరంతరం భగవన్ మంత్రాన్ని జపిస్తూ ప్రజలను సృష్టించాలి అనే ఆకాంక్షతో ఉన్న ఆ చిన్న పిల్లల దగ్గరకు నారద మహర్షి వచ్చాడు. వచ్చి పూర్వంలాగానే పలికాడు. మీ అన్నల మీద ఎంతో వాత్సల్యంతో ఉన్న మీరు వేదాంత సారం పలుకుతున్న నా మాటలు వినండి. మీరు మీ అన్నలు వెళ్ళిన మార్గంలో వెళ్ళండి. అందరినీ సృష్టి చేయమని బ్రహ్మదేవుడు అంటే దక్ష ప్రజాపతి సృష్టి చేస్తే వీళ్ళందరూ కూడా నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. ఎవరు అన్నగారిని అనుసరిస్తారో అలాంటి వాడిని విశేష ధర్మజ్ఞుడు అంటారు. మీరు ఎల్లప్పుడూ పుణ్య బంధువులైన దేవతలతో కూడి సుఖంగా ఉండండి అని పలికి నారద మహర్షి వెళ్ళిపోయాడు. వాళ్ళు కూడా సృష్టి చెయ్యాలి అనే కర్మయందు వ్యామోహాన్ని వదిలిపెట్టేశారు. శబలాసులు పరమపదానికి ఆస్పదమైన
నారదుని వాక్యాలను ఆశ్రయించారు. అప్పుడు లజ్జతోడ శబలాశ్వులు పూర్వజులేగినట్టి యా చొప్పున నిన్నడందిరిగి చూడని త్రోవ విశేష పద్ధతిని దప్పకపోయిరయ్య గుణధాములు నేడును మళ్ళరేమి నే చెప్పెదగాక రాక కథ చేరిన రాత్రుల బోలి భూవరా. అప్పుడు తమ ప్రవర్తనకు తామే సిగ్గుపడుతూ శబలాశ్వులు తమ పూర్వులైన అగ్రజులు వెళ్ళిన తోవనే వెళ్ళిపోయి ఎన్నటికీ తిరిగి రాని మోక్ష మార్గంలోకి వెళ్ళిపోయారు. ఇంకా గతించిన రాత్రులు తిరిగి రానట్లు వాళ్ళు ఇంకా మళ్ళీ ఎప్పటికీ తిరిగి రారు, నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోయారు. దక్షిణ కాకాలమ్మున లక్షితమై ఉండే పెక్కులాగుల నుత్పాత క్షోభంబులు వానికి రూక్షవ్యధ నొంది ఆ పురుష నాశమునన్ నారద కృతమని ఎరిగి మహారోషము తోడనేగి అతనిగని దుఃఖారూఢ చిత్తుడై మది నూరడిలందిరువులేక యుగ్రుండగుచున్. ఆ సమయంలో దక్ష ప్రజాపతికి అనేకమైన ఉత్పాతాలు గోచరించాయి. ఆయన మనస్సులో చాలా బాధపడ్డాడు. తన కుమారులు ప్రజా సృష్టికి వ్యతిరేకంగా వెళ్ళిపోయారు అని గ్రహించాడు. దానికి కారణం నారదుడు అని గ్రహించి చాలా కోపంతో నారదుడి దగ్గరికి వెళ్ళాడు. దుఃఖంతో నిండిన మనస్సుతో ఊరడెళ్ళలేక చాలా ఉగ్రుడైపోయాడు. మోము జేవురింప ముడివడా బొమదోయి చూపు వెంట మంట సుడిగొనంగా బెదవుల ధర పండ్లు పెటపెట కొరుకొచు దక్షుడా గ్రహించి తపసి పలికే. ముఖం దక్షుడికి దక్ష ప్రజాపతికి జేవురించింది. కనుబొమ్మలు ముడిపడ్డాయి. చూపుల్లో మంటలు సుడులు తిరిగాయి. పెదవులు అదిరిపోయాయి. కోపం వస్తే అలాగే ఉంటుంది కదా. పళ్ళు పటపట కొరుకుతూ దక్షుడు ఆగ్రహంతో నారదుడిని చూసి ఇలా అన్నాడు. నెరయగ సాధు రూపమున నీవతి బాలుర కాత్మ జాళికిం గర కొన భిక్షు మార్గమగు కందువ సెప్పితి వేళ దూర్తవై మరుగకై ఉండవచ్చునే కుమారుల మీదురితంబు వంద నిన్నొరలగ ద్రోతు నాదు సమదోగ్ర మహాగ్రహ శాపవహ్నులన్. నీ పని నెరవేరినట్లు సాధు రూపంలో వచ్చావు. వచ్చి చిన్న పిల్లలైన నా కొడుకులకు కఠినమైన ఆ భిక్షు మార్గాన్ని ఉపదేశించావు. దూర్తుడిలాగా నువ్వెంతకాలం చాటుగా ఉంటావు. ఈ దుఃఖాన్ని నేను తట్టుకోలేను. నువ్వు కూడా విలపించేట్లు నా దారుణమైన శాపాగ్నికి గురి చేస్తాను. ఇదిగో విను. దేవరుణం, ఋషి రుణం, పితృరుణం జన్మ ఎత్తిన ప్రతివాడు తీర్చాలి. వాటిని తీర్చకుండా కర్మలు చేయని వాడు నా పిల్లలకు బుద్ధిని తెరిచి వారికి ఉభయ లోకాల్లోనూ శ్రేయోహాన్ని కలిగించావు. నువ్వు ఈ పాతకాన్ని చేసినందుకు భాగవతోత్తమంలో లజ్జాహీనుడవై యశోహానిని పొంది చరిస్తావు. ఉత్తములైన నా పుత్రుల విషయంలో ద్రోహ బుద్ధితో చరించిన నువ్వు తప్ప మిగతా భాగవతోత్తములందరూ అమిత దయామయులు. నువ్వు ఇంతకు ముందు మిత్రభేదం పెడుతూ ఉంటావు. ఈ పైన పురుషుడు విషయాలను అనుభవిస్తే కాని దాని తీక్ష్ణత తెలియకుండుగాక, అలాగే జ్ఞానం కూడా తనంత తానుగా అనుభవిస్తే గాని తెలియకుండుగాక, నిరంతరము లోకాలు సంచరించ నీకు ఏ లోకంలోనూ కూడా శాశ్వతమైన నివాసం లేకుండుగాక. ఈ విధంగా దయావిహీనుడై దక్ష ప్రజాపతి నారదుడికి శాపం ఇచ్చాడు. అయితే నారదుడు మాత్రం ఈ శాపానికి ఏమాత్రం బాధపడలేదు. సరే అలాగే కానీ అని సమ్మతించాడు. ఇలా వాళ్ళు సర్వానికి అతీతులై పరమేశ్వర స్వరూపంగా నారదుడిని శపించిన నారదుడు దాని గురించి పట్టించుకోకపోతే పరమేశ్వర స్వరూపంగా పిలువబడతాడు. ఈ విధంగా దక్షుడు నారదుడిని శపించి తన కోరిక విఫలమైన కారణంగా దుఃఖంతో ఉంటే బ్రహ్మ వచ్చి ప్రజలను పుట్టించే ఉపాయాన్ని చెప్పాడు. దక్ష ప్రజాపతి తన ప్రియభామైన అసిక్ని యందు తనకి ఇష్టలైన పుత్రికలను 60 మందిని పుట్టించాడు. అందులో 10 మందిని ధర్మనకు, 13 కశ్యపనకు, 27 చంద్రునకు, భూతునకు, అంగీరసునకు, కృశాస్వనకు 2 చొప్పున 6 తార్యుడు అనే నామాంతరంగా కశ్యపనకు, కడమ 4 ఇచ్చి వివాహం చేశాడు. ఎట్టి పుణ్యవతులు ఈ చేడి ఎల్సెప్ప సవతులేని ఎట్టి సవతులయ్యో గడుపు వడసిరెట్టి కడుపున బుట్టిరో కడిది త్రిజగమెల్ల కడుపుగాగా. ఈ పుత్రికలు ఎలాంటి పుణ్యమూర్తులో చెప్పలేను. సాటిలేని సవతులయ్యి 3 లోకాలను కడుపున మోసి కన్నారు వాళ్ళు అని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు చెప్తున్నాడు. దక్షుడు ధర్మనకు ఇచ్చిన 10 మంది పేర్లు భానువు, లంబ, కకుబ్దేవి, జామిదేవి, విశ్వ, సాధ్య, మరుత్వతి, వసువు, ముహూర్త, సంకల్ప. వీరిలో భానువుకు వేద ఋషభుడు, అతనికి ఇంద్రసేనుడు పుట్టారు. లంబకు విద్యోతుడు పుట్టాడు, అతనికి స్తనయుత్నువు కలిగారు. కకుబ్దేవికి
సంకటుడు, అతనికి కీకటుడు, అతనికి దుర్గాభిమానులైన దేవతలు జన్మించారు. జామీదేవికి దుర్గములకు అధిష్టాన దేవతలు జన్మించారు. వారికి స్వర్గుడు, నంది జన్మించారు. విశ్వకు విశ్వ దేవతలు కలిగారు. వీరికి సంతానం జన్మించలేదు. సాధ్యకు సాధ్య గణములు జన్మించాయి. వారికి అర్ధసిద్ధి అనేవాడు పుట్టాడు. మరుత్వతికి మరుత్వంతుడు, జయంతుడు అనేవాడు పుట్టారు. అందులో జయంతుడు వాసుదేవ వంశతో ఉపేంద్రుడు అనే నామధేయంతో కీర్తివంతుడయ్యాడు. ముహూర్తకు సకల భూతములకు ఆయా కాలాల్లో ఆయా ఫలాలనిచ్చే మౌహూర్తికులు అనే దేవగణాలు జన్మించాయి. సంకల్పకు సంకల్పుడు పుట్టాడు. ఆ సంకల్పనకు కాముడు పుట్టాడు. వసువుకు 8 మంది కుమారులు కలిగారు. వారి పేర్లు ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్యుడు, అర్కుడు, అగ్ని, దోషుడు, వస్తువు, విభావసువు. వీళ్ళు ఎనమండుగురు కూడా అష్టవసువులుగా ప్రసిద్ధిని దాల్చారు. వీరిలో ద్రోణుని భార్య అయిన అభిమతి యందు హర్ష, శోక, భయాదులు కలిగాయి. ప్రాణునకు భార్య అయిన ఊర్జస్వతి యందు సహుజుడు, ఆయువు, పురోజవుడు అనే పుత్రులు కలిగారు. ధ్రువుని భార్య అయిన ధరణి యందు అనేక విధాలైన నగరాలు పుట్టాయి. అర్కుని భార్య అయిన వాసనకు తర్షుడు ఇత్యాదులు జన్మించారు. అగ్నికి భార్య అయిన వసుధార యందు ద్రవిణకుడు మొదలైన వాడు పుట్టారు. కృత్తిక అనే భార్య యందు స్కందుడు జన్మించాడు. ఆ స్కందునకు విశాఖుడు మొదలైన వాళ్ళు జన్మించారు. దోషునకు శర్వరి అనే భార్య యందు శ్రీహరి యొక్క అంశ అయిన చించుమారుడు కలిగాడు. వస్తువు అనే వానికి అంగీరస అనే భార్య యందు విశ్వకర్మను శిల్పాచార్యుడు జన్మించాడు. ఆ విశ్వకర్మకు ఆకృతి అను సతి యందు చాక్షుషుడు అనే మనువు జన్మించాడు. ఆ మనువుకు విశ్వలు, సాధ్యులు అనేవాళ్ళు పుట్టారు. ఇంకా విభావసునకు ఉషా అనే భార్య యందు వ్యుష్టియు, రోచిష్ఠును, అతపుడు జన్మించారు. అందులో ఆతపునికి పంచయాముడు అనే దివసాభిమాన దేవత జన్మించాడు. శంకరుని అంశతో జన్మించిన భూతునకు సురూప అనే భార్య యందు కోట్ల సంఖ్యలో రుద్రగణం పుట్టారు. మరియు రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాముడు, ఉగ్రుడు, వృషాకపి, అజైకపాదుడు, అహిర్బుద్ధుడు, బహురూపుడు, మహాంతుడు అనేవారు రుద్ర పారిషదులు. ఇంకా అతి భయంకరులైన ప్రేతలు, వినాయకులు పుట్టారు. ఆంగిరసుడు అనే ప్రజాపతికి స్వధ అనే భార్యకు పితృగణాలు పుట్టాయి. సతి అనే ఆమెకు అథర్వ వేదాభిమానులైన దేవతలు జన్మించారు. దక్షిణ కుమార్తెలలో కృషాశ్వని భార్య అయిన వారిద్దరిలో ఆర్బి అనే ఆమెకు ధూమ్రకేతువు, ధిషణ అనే ఆమెకు దేవలుడు, వయనుడు, మనువు పుట్టారు. దక్షిణ పుత్రికలలో 4 తార్యు కశ్యపునికి భార్యలయ్యారు కదా. వారి పేర్లు వినత, కద్రువ, పతంగి, యామిని. వీరిలో పతంగికి పక్షులు పుట్టాయి. యామినికి మిడతలు మొదలైన కీటకాలు జన్మించాయి. వినతకు యజ్ఞాధిపతి అయిన శ్రీ మహావిష్ణువుకు వాహనమైన గరుత్మంతుడు, సూర్యునికి సారథి అయిన అనూరుడు జన్మించారు. కద్రువ అనేక విధములైన నాగులను కన్నది. ఇంకా కృత్తికాది నక్షత్రములు 27 చంద్రునికి భార్యలు. వారల్లో కేవలం రోహిణి యందు మాత్రమే అతను మోహితుడు. అయినా దక్ష శాపవశం చేత క్షయరోగగ్రస్తుడైన కారణంగా సంతానాన్ని పొందలేకపోయాడు. తిరిగి దక్షిణ అనుగ్రహం వలన తన కళలను పొందాడు. కామిత ప్రదుడైన కశ్యపు కౌగిట ముచ్చట దీర్తురే ముద్దరాండ్రు, అఖిల లోకములకు నవ్వలై జగమెల్ల పూజింపనుందురే పువ్వు బోండ్లు, బలియురై పుత్రులు పౌత్రులు ద్రిగజంబులేలంగ జూతురే ఇందు ముఖులు, ముంగొంగు పసిడి అయి మూల్గు పుణ్యంబుల విర్ర వీగుదురెట్టి వింతరాండ్రు, వారి కలగంప కడుపుల నేరు పరప నరిది బిడ్డల బడసిన బిరుదు సతుల నామములు నన్వయంబులు నీమనంబు పూన చెప్పుదు వినవయ్య మానవేంద్ర. ఓ మానవేంద్ర విను. దక్ష ప్రజాపతి తన 60 మంది పుత్రికల్లోనూ 13 కశ్యప ప్రజాపతికి భార్యలుగా ఇచ్చాడని ఇంతకు ముందు చెప్పాను కదా. కోరిన కోరికలను తీర్చే కశ్యపుని యందు వారు ప్రేమానురాగాలతో ఉంటారు. ఆ పువ్వు బోండ్లు జగమంతా పూజించ అఖిల లోకాలకు తల్లులైనందువల్ల పూజింపదగిన వాళ్ళు. ఆ ఇందుముఖులు తమ కొడుకులు, మనమలు 3 లోకాలను పాలిస్తుంటే సంతోషంగా చూస్తూ ఉంటారు. ఆ అంగనామణులు కొంగు బంగారమైన పుణ్యరాశులతో అలరారుతూ ఉంటారు. వారి సంతాన సౌభాగ్యాన్ని లెక్కించి చెప్పడం అసాధ్యం.
వారి పేర్లు అన్వయాలు నీ మనస్సుకు ఎక్కేట్లుగా చెప్పుతాను నేను అని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు తెలియజేస్తున్నారు. నైమిసారణ్యంలో సూత మహర్షి సౌనకాది మహర్షులకు తెలియజేస్తున్నారు. ఈ సంచికను ఇక్కడ ఆప్ చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.